మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలు మీరు అందరూ క్షేమకరంగా దేవుని కృపను పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. దేవుని మహాకృపలో మరల ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించుకునే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభుని గ్రహించినందుకు ప్రభు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనమును మనము చూసుకున్నట్లయితే, యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన ఇక్కడ ఒక మంచి మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఏంటి అది అని మనము ఆలోచన చేస్తే, యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. మనము ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవితానికి, ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవిత యాత్రకు అతి ప్రాముఖ్యమైనది ఈ లోకములో ఏదైనా ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే అది ప్రార్థన అనే మాట మాత్రమే. ఎందుకు ప్రార్థన అనే మాటకు అంత విలువ కలుగుతుందనంటే, ప్రార్థన ప్రతి పరిస్థితులను కూడా మారుస్తుంది. ప్రార్థన ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మనకు అనుకూలపరుస్తుంది. ప్రార్థన ప్రతి ఒక్క జీవితాన్ని కూడా వెలిగిస్తుందని మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రార్థన అనేది ఒక బలహీనమైన మానవుడు సర్వశక్తివంతుడైన దేవుని హస్తాన్ని పట్టుకునే అద్భుతమైన మార్గము. సామాన్యమైన మనిషి కూడా ప్రభుతో దేవునితో మాట్లాడాలంటే, దేవుని యొక్క కృపకు పాత్రుడు కావాలనంటే అది దేని వలన సాధ్యమవుతుందని మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అబ్రహాము తన ప్రయాణములో ఎక్కడికి వెళ్ళినా, తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా గుడారము కంటే ముందుగా దేవుని బలిపీఠానికి కట్టడానికి తన జీవితంలో దేవునికి మొదట స్థానం ఇచ్చాడు. అబ్రహాము చుట్టూ ఎటువంటి పరిస్థితులు కలిగినా, ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము ప్రభు అయిన దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. మరి దినాన నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన జీవితాల్లో కూడా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలన్నా, కష్టకాలంలో స్థిరంగా నిలబడాలన్నా మన అనుదిన జీవితంలో దేవుని సన్నిధికి ప్రార్థనకు అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరమని మర్చిపోవద్దు. ఇదే అనేక మంది, నేను కష్టపడుతున్నా, నా జీవితంలో నేను విజయాన్ని నేను చూడాలి, నా జీవితంలో ఆశీర్వాదాన్ని నేను చూడాలి, నా జీవిత అడుగులన్నీ కూడా ఉన్నతమైన స్థితిగా నేను మార్చుకోవాలని అనేక మంది భావిస్తూ ఉంటూ ఉన్నారు. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారి జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలిగిన దేవుడిని మర్చిపోతూ ఉన్నారు, ప్రక్కన పెడుతూ ఉన్నారు. అందుకే ఇది నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడినా వారి జీవితములలో ఏమి పొందుకోలేకపోతూ ఉన్నారనంటే, ఆ దేవుని సన్నిధిలో ఏమి స్థిరపరచుకోలేకపోతూ ఉన్నారనంటే, ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళలేకపోతూ ఉన్నారు. కష్టకాలంలో వారు పడిపోయిన రీతిలో కురుంగిపోతున్న వారు అనేక మందిని దినాన చూడగలుగుతున్నాం. ఇక్కడ అబ్రహాము తన సొంత ఇంటి కంటే, తను ఎక్కడికి వెళ్ళిన ఏ దేశంలో నివసించాలన్నా మొట్టమొదటిగా దేవుని ఇంటికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని బలిపీఠానికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలి. నా ఇల్లు కాదు, నా స్థితిగతులు కాదు, నా పరిస్థితులు కాదు, నాకు కావలసింది ఏదైనా ఉన్నదనంటే అది ప్రభు యొక్క బలిపీఠమును నేను కట్టాలని ఒక దృఢ నిశ్చయం కలిగి అబ్రహాము కొనసాగింపబడ్డాడు. బలిపీఠం అంటే దేవునితో మనకున్న బంధాన్ని గుర్తు చేసేది.
దేవునితో మనకున్న సహసంబంధాన్ని పెంచేదిగా కనిపిస్తూ ఉంది. ఇది నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేవా అని నిన్ను అనేక మంది తెలుసుకోవాలన్నా, లేదా నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాలన్నా, నువ్వు ఎంత దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే ప్రార్థనకు సమయాన్ని ఇస్తున్నావో దానిని బట్టి నీ జీవితము అర్థమవుతుంది. అబ్రహాముకు అప్పట్లో సొంతంగా ఇల్లు, స్థిరమైన ఆస్తి లేకపోయినా, చుట్టూ శత్రువులున్న వాటన్నిటిని గురించి చింతించకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చి బలిపీఠము కట్టాడు. చాలాసార్లు మన కష్టాల్లో రాగానే ప్రార్థన మర్చిపోతాం, లేదా అన్ని బాగున్నప్పుడే దేవునిని తలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహామును మనం చూసుకున్నట్లయితే కనుక, అబ్రహాము తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఏ పరిస్థితి అయినా కానీ నేను మొదటగా నా దేవునికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలని ఎంతగానో స్పష్టమైన ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఇది నీ జీవితంలో కూడా అన్ని బాగున్నప్పుడు, లేదా అన్ని సౌకర్యాలు నీకు ఉన్నప్పుడు ఏదో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవాడిగా ఉన్నావా, లేదా కష్టకాలంలో దేవుడు గుర్తొచ్చేవాడిగా దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారుతాయని మర్చిపోవద్దు. నీ జీవితం నిశ్చయముగా ఆశీర్వదింపబడాలన్నా, నీ జీవితం నిశ్చయముగా దీవింపబడాలన్నా, నీ బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. నేను ఒక విషయం చెప్తా, నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమలో, నీకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బందుల్లో, నీవు ప్రతి ఒక్క అవసరతలలో నీ జీవితము నువ్వు మార్చుకోవాలన్నా, నీ జీవితానికి ఒక ఉన్నతమైన కృపను నువ్వు పొందుకోవాలన్నా ప్రభు ఒక మార్గాన్ని మనకు నిర్దేశించాడు. ఒక బలమైన ఖడ్గాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించాడు. ఏంటి ఆ ఖడ్గమును మనం ఆలోచన చేస్తే ప్రార్థన మన అసలైన ఆయుధంగా కనిపిస్తుంది. అబ్రహాము మన సొంత శక్తిపై కాకుండా దేవుని నామం పైన పూర్తిగా ఆధారపడ్డాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కాదు, మన భారాలన్నిటినీ ఆయన పైన వేసి నెమ్మది పొందడం. భవిష్యత్తు కోసం, లక్ష్యాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అలసిపోయినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించడం ఎంతో అవసరమని మర్చిపోవద్దు. లోకములో మనుషులు దగ్గర చేతులు చాచడం కంటే దేవుని సన్నిధిలో చేతులు జోడించి ప్రభువా అని ప్రార్థించి శూన్యములో నుండి కూడా మనము ఒక ఉన్నతమైన అద్భుతాలు మనము పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. నువ్వు నిజముగా ప్రార్థన చేసినట్లయితే శూన్యములో ఆయన సృష్టిని ఏ రీతిగా అయితే నీకు చేశాడో ఆ రీతిగా నీ జీవితంలో కూడా ఆయన ఒక ఉన్నతమైన ఘనమైన కార్యములను ఆయన చేయడానికి సమర్థుడైన దేవుడు. నా ప్రియ నేస్తమా, సహోదరి సహోదరుడా, నీ అనుదిన జీవితంలో ప్రార్థన బలిపీఠము ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. అయితే గుర్తుంచుకో, మనకు ఎంత పని ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, దేవుని పాదాల చెంత గడిపే ఆ కొద్ది సమయమే కొండంత బలాన్ని ఇస్తుందని మర్చిపోవద్దు. అబ్రహాము ప్రతి స్థలములో దేవునిని వెతకాడు కాబట్టి ఆయన అతనిని ఎక్కడ చెయ్యి విడవలేదు, ఎక్కడ చెయ్యి వదలలేదు, ఏ స్థలములో కూడా అబ్రహామును విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు ఒంటరిగా దిక్కులు తోచని స్థితిలో ఉన్నానని అనుకుంటున్నావేమో. నీ హృదయంలోనే ఒక బలిపీఠముగా మార్చి నీ మొర ఆలకించి దేవుని వైపు నీ చేతులెత్తి నీ సరైన మార్గమును సరళపరచమని, నీ మార్గమును తెలియపరచమని తండ్రిని అడిగినట్లయితే తండ్రి నీకు సరళమైన మార్గాన్ని నీకు ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నీకు నడిపిస్తారని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. నీ బలిపీఠము, నీ ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టినట్లయితే ప్రభు నీ జీవితంలో ఘనమైన కార్యమును చేయడమే కాదు కానీ నీ జీవితాన్ని ఆయన బహుగా ప్రబలింప చేస్తాడని మర్చిపోవద్దని దినాన్ని సెలవిస్తూ ఉన్నాం. మరి ఈ దినాన్ని నువ్వు బలిపీఠము కట్టి ప్రార్థనతో నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే ప్రభు కృప నిన్ను దీవించి
నిన్ను నడిపించి ఆశీర్వదించును గాక అని ప్రభు పేరట మనవి చేస్తున్న ప్రార్థన. మహాగణుడమైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ బిడ్డలు ఎందు విశ్వాసముతో నడుస్తూ ఉండగా నీ బిడ్డల జీవితాల్లో ఘనమైన కార్యాలు దయచేయి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ఏ కొదవ లేకుండా సహాయం దయచేయండి. వారి ప్రయత్నములలో, పనులలో, జీవనోపాధులు ఆశీర్వాదాన్ని దయచేయండి. శత్రు సమూహములను తొలగించండి. శూన్యములు వారి జీవితాలు అద్భుతాలు జరిగించి కార్యములు చొప్పమని, ప్రతి బిడ్డను బలపరచమని యేసు అయ్యా దివ్యమైన నామములు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.